దిస్ ఈజ్ వేద్ క్రియేషన్స్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, తెలుగు తోట 3 పాఠ్యపుస్తకంలో 1, 2 పద్యాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇదే పాఠ్యపుస్తకంలోని 3, 4 పద్యాలు తెలుసుకుందాం. ఈరోజు 3వ పద్యం తెలుసుకుందాం. చూడండి, చక్కగా చదువు గురించి చెప్పారు. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివినేని సరసుడగును, చదువు మర్మమెరిగి చదివినా చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. చక్కనైన చదువు గురించి ఈ పద్యాన్ని వివరించడం జరిగింది. ఈ పద్యాన్ని ఎవరు రాశారు? వేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క మకుటం చూడండి. చదువు అంటే విద్య. ఈ చదువు విద్యను చదవకున్నా అంటే చదవకపోతే, చదువుకోకపోతే సౌఖ్యంబు అంటే సుఖం ఉండదు. ఈ చదువు చదువుకోకపోతే మనకి సుఖం అనేది రాదు. చదువు చదివినేని ఆ చదువు అందమైన ఆ చదువును చదివితే సరసుడగును అంటే మంచి చెడులు తెలుసుకునే జ్ఞాని అవుతాడు. చదువు మర్మమెరిగి చదివినా చదువురా, ఆ చదువు యొక్క మర్మం అంటే రహస్యం తెలుసుకొని చదివితే ఆ చదువు మరింత ఉపయోగం. మర్మం అంటే చదువు యొక్క రహస్యం అంటే ఏమిటి? ఆ చదువుని, పుస్తకంలో ఉన్న చదువుని చదవకుండా చక్కగా అర్థవంతమైన చదువు అంటే చక్కగా అర్థం చేసుకొని చదవాలి అని ఈ పద్యం యొక్క భావం. విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, ఈ పద్యం యొక్క అర్థాలు తెలుసుకుందాం. చదువు విద్య, చదవకున్నా అంటే నేర్చుకోకపోతే లేకపోతే చదవకపోతే, సౌఖ్యం అంటే సుఖం, సరసుడు అంటే మంచిని గ్రహించగలవాడు అంటే మంచి ఏది చెడు ఏది అని తెలుసుకునేవాడు, మర్మము అంటే సారం, భావం, రహస్యం అంటే ఆ చదువు యొక్క అర్థం, ఏం చదవాలి ఎలా చదవాలి అన్నది తెలుసుకున్నవాడు. చూడండి భావం, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. కానీ అసలు చదువు అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవటమే కాదు, వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోని 4వ పద్యాన్ని తెలుసుకుందాం. ఐకమత్యమొక్కటావశ్యకంబెప్పుడు, దాని బలిమినెంతైన గూడు, గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు, విశ్వదాభిరామ వినురవేమ. మరొక్కసారి చూద్దాం. చూడండి, ఐకమత్యమొక్కటావశ్యకంబెప్పుడు, దాని బలిమినెంతైన గూడు, గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థం చూద్దాం. ఐకమత్యం అంటే ఏంటి? కలిసి ఉండడం. ఐకమత్యం అంటే కలిసి ఉండాలి. ఆవశ్యకం ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా ఆవశ్యకం అంటే అవసరం. ఎప్పుడు కలిసి ఉండడం అనేది ఒక అవసరం. దాని బలిమినెంత అయినా ఐకమత్యంతో కలిసి ఉంటే ఆ బలం వేరు. ఆ ఐకమత్యంతో మనకి ఎంతో గూడు అంటే ప్రయోజనం కలుగుతుంది, లాభం. గడ్డి బెట్టి, గడ్డి అంటే ఏంటి? చాలా తేలికైన గడ్డి పరక. తేలికైన గడ్డి పరకని మనం ఒక గడ్డి పరకని తీసి చూడండి, చక్కగా విరిగిపోతుంది. కానీ కొన్ని గడ్డి పరకల్ని కలిపి బెట్టి అంటే పేని ఒక తాడులాగా చుట్టి తాడులాగా తయారు చేస్తే కట్టరా, ఆ తాడుతో ఏనుగుని కూడా కట్టగలం. గడ్డి పరకే కదా ఏముంది అనుకుంటాం, కానీ కొన్ని గడ్డి పరకలు కలిసి ఐకమత్యంతో కలిసి ఒక ఏనుగుని కట్టేంత బలం ఆ గడ్డి పరకకు ఏర్పడుతుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా ఈ పద్యం యొక్క మకుటం అండి. ఈ పద్యాన్ని కూడా రాసింది వేమన గారు. చూడండి, ఈ పద్యం యొక్క అర్థాలు. ఐకమత్యం కలిసి ఉండడం, ఆవశ్యకం అవసరం, ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ, బలిమి అంటే బలం. చూడండి, దీని యొక్క భావం. ఐకమత్యం ఒక్కటే ఎప్పుడూ అవసరం, దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. గడ్డి పరకలు బలహీనమైనప్పటికీ అంటే బలం లేనప్పటికీ అయినా వాటన్నిటినీ కలిపి వెట్టి పేనితే అంటే తాడులాగా పీనితే ఆ వెట్టితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు. అంటే ఆ గడ్డి పరకల తాడుతో ఒక ఏనుగుని కూడా కట్టవచ్చు. అంటే ఆ గడ్డి పరకలకి
అంతటి బలం చేకూరుతుంది. దేనివల్ల అంత బలం చేకూరుతుంది? ఐకమత్యం వల్ల, కలిసి ఉండడం వల్ల. ఒక గడ్డి పరకకి ఇంకో 4 గడ్డి పరకలు చేరితే బలమైన తాడు చేకూరుతుంది. అలాగే ఎప్పుడైనా సరే ఒంటరిగా చేయటం కన్నా నలుగురు కలిసి చేకూరితే ఆ బలం వేరు, దానివల్ల కలిగే ప్రయోజనం వేరు. ఎంత చక్కటి పద్యాలను తెలుసుకున్నామండి ఈరోజు. మరికొన్ని పద్యాలను మనం నెక్స్ట్ వీడియోలో చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.